హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి, జీవాత్మతి, గొప్ప దేవ, ఆలోచనగత, నిత్యమైన తండ్రి, ప్రభువా నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం. ప్రభువా మాకు సహాయం చేయి. ప్రభువా నాయన, ప్రభువా ఈ మాటలు నేను చెప్పట్లేదు తండ్రి, నువ్వే చెప్తున్నావు. నేను ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో మాకు నేర్పు తండ్రి. నా బిడ్డలు అనేక మంది చూస్తూ ఫాలో అవుతున్న ప్రతి బిడ్డ విషయంలో కూడా శ్రద్ధ తీసుకొని వాళ్ళు అనేక మాటలు విని గైకొనే విధంగా సహాయం చేయి ప్రభువా. నీకు చిత్తమైతే దురాత్మ, అంధకార బంధకార శక్తిని లయము చేసేది నీ కాళ్ళతో చిత్తక తొక్కి నువ్వే అధ్యక్ష వహించి నీ కృపలో నువ్వు మాట్లాడడానికి సహాయం చేయమని యేసే ప్రత్యక్ష నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. అందరూ బాగున్నారా? మీకోసము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే కొన్ని ఆత్మలను రక్షించాలి అనే తపన నాకు. ప్రయాసపడుతున్నాం మేము. ప్రయాస కొన్ని ఆత్మలు రక్షించగలిగితే, ఆ ప్రభు చెంతగా చేర్చగలిగితే ధన్యునికి. అయితే యోబు గ్రంథము 19:6 ఇలా రాసి ఉంటుంది. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేశాడని తన వలలో నన్ను చిక్కించుకొనని మీరు తెలుసుకొనడి అని వచనం చూద్దాం. అలాగైతే దేవుడు నాకు అన్యాయం చేశాడని తన వలలో నన్ను చిక్కుకొని మీరు తెలుసుకొనడి అని ఉంది. అయితే ఏంటి అన్యాయం చేయడం ఏంటబ్బా? ఏబుకి అన్యాయం చేయడం ఏంటంటే దేవుడు అని నాకు ఒక విషయం తెలియదు, అర్థమైంది. ఏబు తను ఎప్పుడూ కూడా బిడ్డల విషయంలో ఎక్కడ దోషాలు ఉన్నాయో, ఎక్కడ పాపాలు తప్పులు చేస్తున్నారేమో అని దేవుడికి భయపడ్డాడంట. మనం ఈరోజు భయపడం. తండ్రిని చూస్తే భయపడం, తల్లిని చూస్తే భయపడం, బావని చూస్తే భయపడం, మావని చూస్తే భయపడం. దేవుడు అంటే అసలే లేదు భయం. తండ్రి వాళ్ళకి శ్రేష్టమైన మేకపిల్లని తీసుకొని బలి ఇచ్చేవాడు. ఈరోజు మనం బలిస్తూ ఉంటాం. కాలు గింజలు, నడుగు గింజలు, కానీ ఏ లోపాలతో ఉన్నదే బలిస్తాం. కానీ అప్పుడు అట్లా కాదు, శ్రేష్టమైన బలి ఇచ్చేవాడు. కానీ ఈరోజు చెప్తున్నాను, నువ్విచ్చే అర్పణ కాదు, నువ్విచ్చే బలి అర్పణ కాదు, నువ్విచ్చే కానుకల సమర్పణ కాదు. కానీ నువ్విచ్చే కానుక కంటే నువ్వు మందిరానికి వస్తున్నావే అది నాకు కావాలి. నువ్విచ్చే బలులు ఉంటాయే అవి కాదు, నువ్వే బలిగా అవ్వాలి. అంటే దేవుడి పట్ల నీకున్న ఉద్దేశాలు, ప్రణాళికలు గొప్పవిగా ఉండాలి. దేన్ని చూసి నువ్వు భయపడకుండా ధైర్యంగా ఏదైనా సమస్య వచ్చిన డాలు అడ్డు పెట్టుకుంటే నీకు ఏది తగలకుండా వచ్చినన్ని పోతూ ఉంటాయి. నేను ప్రతిరోజు సమక్షిస్తూ ఉంటాను దేవుడు. అయితే ఏవు అన్యాయం జరిగింది. సాతాను లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి సాతాను, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూలోకం నుంచి వస్తున్నాను, మరి ఏబు సంగతి నీకు ఎరుగువా అంటే ఎందుకు ఎరుగయా? ఏబు నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రతిరోజు కూడా తన బిడ్డల విషయంలో ఏ పాపమో దోషంలో కూడా బలేర్పిస్తున్నాడు అని
దేవుడికి విన్నవించుకుంటాడు. ఎందుకంటే దేవుడికి అబద్ధం చెప్పడం కుదరదు, మనం చెప్పినట్టు ఆయనకి అన్ని తెలుసు కాబట్టి. సరే, నువ్వేమోనా దీవిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, జీవించబడుతున్నాడు అంటే బలెత్తున్నాడు. అది వింటే ఉంది, కష్టపెట్టి చూడు, శ్రమలు ఇప్పించు, వేదనలు ఇప్పించు, సోదలు ఇప్పించు, లోపల మన కష్టాలు రాగానే బూజు చుట్టుకుంటాం. ఏం దేవుడు 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 అంటే ఏం చేశాడు దేవుడు? మన కష్టాలు జరుగుతున్నాయి, తగ్గినాయి అనుకుంటాం. అయితే నిజంగా తిట్టుకోలేదని కొద్దిగా ఎలా ఉంటుందంటే బాధల్లో తిట్టుకుంటాం, బాధలు బట్టి కొద్దిగా తిట్టుకుంటాం. ఆ తర్వాత ప్రభువా తప్పైపోయి క్షమించే మళ్ళీ ఆయన కాలు పట్టుకుంటాం. దేవుడు అంటాడు, నువ్వు చేసిన ప్రతి తప్పుకి పరిష్కారం నా దగ్గర ఉంది అంటాడు. ఏం చేశాడంటే, ఏమి శ్రమ తెప్పించో అప్పుడు తెలియద్ది నీ భక్తి ఏంటో, అతని భక్తి ఏంటో, నీ మీద ఉన్న ప్రేమ ఏంటో. తన ప్రాణం మాత్రం ముట్టద్దు, తను ఏమైనా చేయి. తనకు ఉన్న పిల్లలు మొత్తం 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ భార్య దేవుని దూషించి చచ్చిపోయింది. స్నేహితులు వాడిని కూడా ధైర్యపడుద్దామని వచ్చారు ముందు. వాస్తవానికి వాళ్ళు దూషించడం మొదలుపెట్టారు. దేవాన్ని ఏ తప్పు ఎరుగుదో, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకు న్యాయం తీర్చేవాడు నువ్వే అని ఆయన పాదాలు పట్టుకొని బుడిది పూసుకొని చిల్ల పెంకులతో ఒళ్ళంతా తీసుకోటున్నారు. దేవుడు మొర పెడితే అవుతాడు. ఆయన మొరపెట్టాడు, దేవా 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 నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా, దేవా నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా, నా పాపము నన్ను తరువగా, నా ప్రాణము తల్లగా, నీ చెంతకు చేరినానయా, నీ సనే కోరినానయ్యా అంటూ ఏవో తనను నిర్వహించుకుంటూ ఉంటాడు. అప్పుడు అది ఆ వచనానికి అర్థం. 19 వర్షానికి బూడిద పోసుకొని కూర్చుంటాడు. అదే మామూలు విశ్వాసం ఇవ్వాలన్న దేవుణ్ణి, ఏం దేవుడు ఏం చేశాడు దేవుడు అంటారు. కొంతమంది అంటారు, అమ్మో దేవుడు తప్పు అలా అనకూడదు, తప్పు మాట్లాడకూడదు, ఆయనకి ఏం చేసి అన్ని తెలుసు, చంపలేసుకో అంటారు. మరి ఆ రేంజ్ అంత పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి కాబట్టే ఆ రేంజ్ లో మాట్లాడాడు. మన వల్ల ఏమైంది? మన శక్తి ఏం సరిపోయింది, మన విశ్వాసం ఏం సరిపోయింది. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, మనం మన ప్రార్థనలకి మన విశ్వాసానికి ఇన్ని కార్యాలు ఇంకంటే అప్పు నిజమేనా, మనలో శక్తి ఉందా అనుకుంటాం. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు చేసిన ప్రార్థనలు వింటాడు, కానీ అవి సక్సెస్ అవ్వాలి అంటే యేసు వెళ్ళి తండ్రికి విజ్ఞాపన చేయడం వల్ల నువ్వు వదిలిపడ్డావు. నిట్ట సముద్రంలోని పడవ ఎన్నో చీరికలు బొక్కలు ఉన్నాయి, దానికి ఒడిపడే అవకాశమే లేదు, దారే లేదు.
చచ్చి బతుకుతున్నాడు అని వస్తున్నాడు అని దేవుడు ఆకాశం నుంచి గాలిని పంపిస్తే ఒక్క దెబ్బకి కొట్టుకుంటూ ఒడ్డు పడ్డా. నీ యంత్రం నువ్వు వాడడం అనేది అసాధ్య విషయం కల్లా. ఇప్పుడు కొంతమంది అంటారు, నాకు ఎవరితో పని లేదు, నేను ఒంటరి వాడిని, నేను ఒక్కరినే కష్టపడతా, నేను ఒక్కరినే శ్రమిస్తా, నాకు ఎవరు అవసరం లేదు, ఎవరితో పని లేదు అంటారు. ఎవరు అవసరం లేకుండా పుట్టావా? ఎవరు అవసరం లేకుండా నువ్వు మార్కెట్లో బియ్యం ఎట్టొచ్చినాయి? ఎవరు పంట వేసి పండితే రైతు అవి మార్కెట్లో అమ్మితే కొనుక్కొని నువ్వు తింటున్నావు. ఎవరు అవసరం లేకుండా తింటావా? సరే, ఒక వస్తువు తయారు చేయాలి, ఎవరితో పరిహారం చేస్తావు, ఓకే. ముడి సరుకు తెచ్చుకోవాలిగా, అదేనా వేరే వాళ్ళతో ఆధారపడాలి కదా. ఎవరితో ఆధారపడకుండా ఇది సాధ్యమేనా? కాదు. దేవుడి విషయంలో అంటే ఆయన సాధ్యము కాకపోయినా కానీ నిన్ను నిలబెట్టగల సామర్థ్య శక్తి అనుకుంది. నువ్వు బలహీనువే, నేను బలవంతమైన నేను చెప్పను, బలహీనువే, తప్పుడు ఆలోచనలు తప్పుడు ప్రవర్తనలో ఉన్న వ్యక్తివే. కానీ నిన్ను ఎవరిని బట్టి క్షమించారు తెలుసానా? నిన్ను బట్టే, నువ్వు చేసే ప్రార్థన బట్టే కాదు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని తనను అమూల్యముగా ప్రేమించే తండ్రి దగ్గరకి విన్నపించుకొని, దేవా ఈ వ్యక్తి క్షమించయ్యా, ఎన్నో పాపాలు చేసినప్పటికీ కూడా ఆయన తన విషయంలో నేను ఎంతగానో మొరపెట్టుకుంటున్నాను, ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను దేవా అని ఆయన మొర్ర పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు బతికి బట్ట కట్టావు. లేకపోతే డాక్టర్లో షుగర్ ఉందండి, బీపీ ఉందండి, థైరాయిడ్ ఉందండి, గుండె జబ్బు ఉందండి, ఇవన్నీ చూపించుకుంటావు. ఓకే, అంత బాడీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం లేకుండా. ఆయన ఆత్మ వచ్చిలే అమ్మా అని చెప్పేసి అట్లా లాగేశాడు. నీ పరిస్థితి ఏంటి? ఆత్మ ఎట్లా వేస్తాడు తెలుసా? ఎట్లా వేస్తాడు ఆత్మ, సప్పని పైకి వెళ్ళిపోయింది ఆత్మ. మరి దాన్ని ఏమంటారు? ఆ బాడీని శవం అంటాం మన దృష్టిలో. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక లక్షణం అది. దేవుడు ఆ విధంగా మనల్ని సిద్ధపరుస్తాడు, ఏర్పాటు చేస్తాడు. ఆయన ఏర్పాటులో కూడా పెద్ద గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఏదో తీసి పరేవాకు, ఏదో లెక్కలేని తనంతో ఉండవాకు, ఏదో అన్నీ నాకే తెలుసు, అన్నిట్లో నేను మేధావుని పండిపోయాను, నేను నాకు చెప్పేది నాకు కొన్ని లెక్కలు ఉంటాయి నాన్న. ఆ లెక్కలు ఎట్లా ఉంటాయి అంటే నిన్ను నిలబెట్టే విధంగా ఉంటాయి, నేను బలహీనపరిచేలా ఉంటాయి. అయితే ఇంకా ఉంది. అయితే మనం ఎందుకు నిలబెట్టాలనుకుంటున్నాడు, ఏంటి కారణం అనేది యోహాను పత్రికలో ఉంది. మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాం.